చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇరువురు రాయలసీమ వాసులైనా సరే రాయలసీమ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి బలగంగా మారిందనేది వాస్తవం. 2019 ఎన్నికల్లో 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టడం జరిగింది. వాస్తవంగా 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రాయలసీమ ప్రాంతాన్ని అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకొని అక్కడ రైతాంగానికి ఆదాయ వనరులు చేకూర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ పాలనా హయాంలో 90% సబ్సిడీ తోటి 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చి అక్కడ హార్టికల్చర్ ని ప్రమోట్ చేసిన తీరు ఒకసారి రాయలసీమ రైతాంగం గుర్తు చేసుకున్నారు. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మరింత విస్తృతంగా ఆ పథకాన్ని అమలు చేస్తాడు అని చెప్పని రాయలసీమ రైతాంగం ఆశించారు. కానీ 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్నే పూర్తిగా నిర్వీర్యం చేశాడు తప్ప ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వలేదనేది వాస్తవం. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రాయలసీమ కోసం డెడికేటెడ్ గా 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనా హయాంలో కేవలం 2,100 కోట్లు మాత్రమే రాయలసీమ ఖర్చు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో అక్కడ వలసలను నివారించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో దేశంలోనే ఆనాటికి అతి పెద్ద సోలార్ పవర్ యూనిట్ కర్నూలు జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయించడం, జయరాజు స్టీల్స్ ఎస్టాబ్లిష్ చేయించడం, అనంతపూర్ జిల్లాలో ఆనాటికి దేశంలోనే అతి పెద్ద FDI కియా కార్ల పరిశ్రమ గ్రౌండింగ్ చేయించిన తీరు. అదే సందర్భంలో చిత్తూరు జిల్లాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ తో పాటుగా అపోలో టైర్స్, అలాగే శ్రీ సిటీలో కూడా ఇసుజీ, హీరో, పెప్సీ లాంటి ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ కూడా గ్రౌండింగ్ చేయించి 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 5 లక్షల మందికి ప్రైవేట్ రంగ ఉద్యోగాలు కల్పించిన తీరు రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల నాడు గుర్తు చేసుకున్నారు.